సో కాబట్టి ఇంకా ఇప్పుడు చెప్తా నేను అసలు ఎందుకు మోడీని ఈ రేవంత్ రెడ్డి జోక్తున్నాడు ఇలా, ఎందుకు ఈ ప్రేమలు ఒలకపోస్తున్నాడు, ఒలకపోసినట్టు నటిస్తున్నాడు అంటే చెప్పిన కదా, రాహుల్ గాంధీ తోటి ఈయనకు బెడ్స్ కొట్టింది వ్యవహారం బెడ్స్ కొట్టింది. ఎన్నటికైనా రాహుల్ గాంధీ తోటి ఈయనకు వ్యవహారం బెడ్స్ కొట్టింది. ఇప్పటికే అర్థమైపోయింది. మొన్న మీటింగ్ తర్వాత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కలిసినటువంటి ఫోటో కూడా బయటికి రాలేదు. ఈయనకు బెడ్స్ కొట్టింది. ఈయన మొదటి నుంచి మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఎవరు? ఈ రేవంత్ రెడ్డి మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నాడు మొదటి నుంచి కూడా. సో కాబట్టి మోడీకి దగ్గర అవ్వాలి. ఇంకా ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి లేచేటట్టుగా ఏం కనపడతలేదు. ఎందుకంటే ఉన్నదే 3 రాష్ట్రాలలో అధికారము. ఈ 3 రాష్ట్రాలలో హిమాచల్ ప్రదేశ్ గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రభుత్వ కార్యాలయాలను అమ్ముకొని ప్రభుత్వాలను నడపాల్సినటువంటి పరిస్థితి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నది. ఇక కర్ణాటక గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కర్ణాటకలో డీకే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య, కరప్షను, ఆగం భాగవతము, ఎవడు కూడా రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ నుంచి పార్టీకి ఫండ్ పోవాలనుకుంటే డీకే శివకుమార్ నన్ను సీఎం చెయ్యి, నీకు పార్టీ ఫండ్ ఇస్తా అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన సీఎం చేసేటువంటి దమ్ము ధైర్యము కాంగ్రెస్ పార్టీకి లేదు. అందుకే ఆయన సీఎం చేయడం లేదు. కాబట్టి ఆయన పార్టీకి ఫండింగ్ ఇవ్వడం బంద్ పెట్టిండు. అందుకే అక్కడ నుంచి రూపాయి కూడా పోతలేదు. ఇదే సిద్ధరామయ్య నువ్వు ఉన్నావుగానే సీఎంగా నువ్వు ఇయ్యరాదంటే ఆయన ఏదో ఇయ్యనిక పోతే 2-3 స్కామ్లలో ఇరికేసిండు. అప్పటికే ఇరికేసిండు. సో అట్లా ఇక్కడ కర్ణాటక నుంచి లేవు, ఓన్లీ కేవలం తెలంగాణ నుంచి మాత్రమే డబ్బులు పోతా ఉన్నాయి. తెలంగాణ నుంచి మాత్రమే డబ్బులు పోతా ఉన్నాయి. ఇది కూడా రేవంత్ రెడ్డి సీటు కాపాడుకోవడం కోసం పెద్ద సంచి అని చెప్పేసి మూటలు నెలకు మరి ఇవాళ 37వ ఢిల్లీ పోతా ఉన్నాడు. మరి ఈ 37వ కప్పం కడతందుకే పోతున్నాడా లేకపోతే దేనికి పోతున్నాడా అర్థం కాదు. ప్రతిసారి జనం సొమ్మేసుకొని ఫ్లైట్లు ఎక్కి సోకులు పడుకుంటూ అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నారు. ఎవనబ్బ సొమ్మని ఇవన్నీ తిరుగుతూ ఉన్నారో ఎవరికి అర్థం కాదు. మరి 37వ పోతా ఉన్నాడు. మరి ఇప్పుడు దేనికోసం పోతున్నాడో అర్థం కాదు. కానీ సరే పోయి మరి ఇప్పుడు ఆ కప్పం కట్టొస్తానికే పోతా ఉన్నాడా ఏంది అనేది అర్థమవుతలేదు. ఇంత కట్టినా కానీ రాహుల్ గాంధీ తోటి రేవంత్ రెడ్డికి సఖ్యతగా లేదు. ఎందుకు అంటే రాహుల్ గాంధీ ప్రధాన రాజకీయ శత్రువు ఎవరు? మోడీ. ఇదే మోడీకి లాభం చేకూర్చే విధంగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉన్నది. అందుకనే రేవంత్ రెడ్డి మొదటి నుంచి చూడండి మీరు, ఆయన సీఎం అయినాక సీఎం అయిన తర్వాత కొద్ది రోజుల్లోనే 2-3 రోజుల్లోనే అదానికి సంబంధించినటువంటి ప్రతినిధులు వచ్చేసి రేవంత్ రెడ్డిని కలిసిపోతారు. అతి కొద్ది రోజుల్లోనే ఆయన సీఎం అయిండు. జనవరిలో దావోస్ పోయి 12,400 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒప్పందాలు చేసుకొని వచ్చిండు. దాని తర్వాత 100 కోట్ల రూపాయలు విరాళం తీసుకున్నాడు. ఇవన్నీ కూడా తీసుకున్నాడు. మొన్న వార్తలు కూడా వచ్చినాయి. మొన్న మోడీని కలుస్తానికి పోయిండు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు చెప్పిండు కదా నేను మొన్ననే కలిసి వచ్చిన పోయాని. అది పోయి కల్చరానికి పోయింది. ఏదో 2,000 కోట్ల విలువైనటువంటి భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రధానమంత్రిని కలిసిండు ఈయన. వాళ్ళకు ఏదో అదానికి ఏదో దారదత్తం చేసే ప్రయత్నాలు ఏవో జరుగుతూ ఉన్నాయి. గచ్చిబౌలి ఆ బెల్ట్ ఆ ప్రాంతంలో ఏదో భూములను అప్పచెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికోసమే కలిసిండు అన్నటువంటి వార్తలు కూడా బాగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. మరి ఏం జరిగింది ఏంటి అనేది ఇంకా తేలాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ రకంగా రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ సీఎంగా ఉండుకుంటూ మోడీకి అనుకూలంగా వ్యవహరించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఏదైతే రాహుల్ గాంధీ పోరాటం చేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్రలు చేసి ఈ పాదయాత్రల పేరుతోటి ఆదాని మోదీ 2 ఒకటే మోదాని వీళ్ళు దేశాన్ని దోసుకతింటురు అంటుంటే అదే కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉండి అదే అదాంతో చేతులు కలిపి ఫోటోలు దిగి ఇంట్లో కూర్చోబెట్టుకొని పంచపక్ష పరమన్నాలు పెట్టి 100 కోట్ల విరాళం తీసుకొని అదే రాహుల్ గాంధీ శ్రమని సంవత్సరాల పాటు చేసినటువంటి కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీర్ లెక్క చేసిండు ఇదే రేవంత్ రెడ్డి. అందుకే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి అంటే పడతలేదు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని దగ్గరికి రానిస్తలేడు. అందులో భాగంగానే మీనాక్షి నటరాజన్ వచ్చింది. ఇంకేదో రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది. కానీ ఏదో కొన్ని కాంగ్రెస్ అనుకూల మీడియాలు అనుకూల ఛానళ్ళు రాస్తా ఉన్నాయి. కానీ సినిమా అది కాదు. రాహుల్ గాంధీ తోక ఎగురుతూ ఉంది, పెరుగుతూ ఉంది. ఆ తోకను కత్తిరించడం కోసం మీనాక్షి నటరాజన్ని ఇక్కడికి దింపిర్రు. రేపు ఇంకా ముంగల పొంటి మీరు చూడబోతా ఉన్నారు. ఈ తోక కత్తిరించేటువంటి క్రమంలోనే నాకు ఒక కళ్యాణ్ని పెట్టిర్రు అంటే నాకు ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చిర్రు, నాకు ఒక కళ్యాణ్ని పెట్టిర్రు.
కాబట్టి ఇక నేను ఇట్లయితే నడవదని చెప్పేసి ఇంకొక రెండవ దారిని ఎత్తుకుంటున్నాడు పూర్తి స్థాయిలో. అందుకే మోడీ మీద ప్రేమ వల్కబోసుడు, మోడీ మంచోడు, మోడీ చాలా మంచోడు అని చెప్పుడు ఈడ కిషన్ రెడ్డిని తిట్టుడు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు ఇప్పటికైనా అర్థమై ఉందా, మరి ఇంకా అర్థం కాలేదా, అర్థమవుతలేదు నాకు. మోడీకి రేవంత్ రెడ్డి ఒక్కటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒక్కటే అన్నటువంటి అంశము ఇప్పటికైనా కాంగ్రెస్ రాజకీయాలను కానీ ఈ కాంగ్రెస్ బీజేపీ లోపాయికారి ఒప్పందాలను కానీ ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారా లేదా అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. రాష్ట్రంలో బీజేపీ ప్లస్ కాంగ్రెస్ కలిసిన గవర్నమెంట్ నడుస్తుంది. ఇది 100% నిజం. ఇది 100% ఒక్క శాతం కాదు, 100% నిజం. ఇది మోడీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుతున్నాడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎలాంటి ప్రాబ్లం లేకుండా కాపాడుతూ ఉన్నాడు. రేపు చూడండి, ఇవాళ 3వ తారీఖు, రేపు మంగళవారం సుప్రీంకోర్టులో ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించినటువంటి కేసు కూడా రేపు వచ్చేటువంటి అవకాశం ఉంది. రేపు ఒకవేళ కనుక సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద వేటు వేసి ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తెస్తే ఆ ఉప ఎన్నికల్లో బీజేపీకి లాభం చేకూర్చడం కోసం ఏదైతే ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంటున్నటువంటి ప్రభుత్వము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటువంటి పరిస్థితి లేదు. గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ, నిన్ననే ఒక మిత్రుడు నా దగ్గరికి మొత్తము ఒక 70 నియోజకవర్గాల్లో సర్వే చేసిరు వాళ్ళు. ఆ సర్వే తీసుకొని వచ్చిన తొందరలోనే ఆ విషయాలని మేము ముందుకు తీసుకొస్తా. దాంట్లో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పడిపోయింది. ప్రధానంగా మహిళల లోపల తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు ఈ వ్యతిరేక ఓటు బ్యాంకుని మొత్తం కంపగుతగా బీఆర్ఎస్కి పడింది అనుకో, బీఆర్ఎస్ బలపడుతుంది, మళ్ళా పుంజుకుంటుంది. కాబట్టి ఇప్పుడు బీజేపీని స్ట్రెంథన్ చేయడం కోసమే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నాడు. ఆ బీజేపీ స్ట్రెంథన్ కావాలంటే ఇగో కిషన్ రెడ్డి ఉంటే కాదు, కిషన్ రెడ్డి ఉంటే అది కాదు. ఇప్పుడు ఏం చేయాలి? కిషన్ రెడ్డి ప్లేస్లో బండినో లేకపోతే గుండునో లేకపోతే రేవంత్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా చేయాలి. ఈ ప్రజా వ్యతిరేక ఓటు ఏదైతే ఉన్నదో, ప్రభుత్వం మీద తిరుగుబాటు ఏదైతే ఉన్నదో, ప్రజల్లో అసంతృప్తి అయితే ఉన్నదో, ఇది బీఆర్ఎస్కు అవుట్రేట్గా పడకుండా 50-50 లెక్క కనీసం 50% అన్న బీఆర్ఎస్కు పడేటువంటి ఓట్లల్లా చీల్చాలి అనేటువంటి ప్రయత్నము చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇందుకే మోడీని పొగుడుతూ ఉన్నాడు, కిషన్ రెడ్డిని తిడుతూ ఉన్నాడు, ఇక్కడ బీజేపీని స్ట్రెంథన్ చేస్తూ ఉన్నాడు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇంకా కూడా మనకు అర్థం కాకపోతే ఎవడేం చేయలేడు, చెప్పడం వరకు మన బాధ్యత. కేసీఆర్ కూడా గిట్లనే చెప్పిండు, మీకు అర్థమైతే లేదు, కాంగ్రెస్ కనుక గెలిచిందనుకో ఆగమైపోతారు, మన రైతు బంధు బంద్ అయిపోతుంది, మన కళ్యాణ లక్ష్ములు బంద్ అయిపోతాయి. వాళ్ళు చెప్తున్నటువంటి ఏది కూడా వాళ్ళు చేయలేరు. మనం చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న ఉపయోగం ఉండదు. మీరు ఓడగొడితే నాదేం పోయింది, నేను ఇంటికాడనే కూసుంటా, ఇబ్బంది పడేది మీరే. ఇప్పుడిప్పుడే జర పచ్చగా అవుతున్నారు, జరన్ని నీళ్ళు వస్తున్నాయి, తెలంగాణ పచ్చబడుతున్నది. తొందరపడొద్దు, ఆవేశపడొద్దు. మనం ఆవేశపడతాము, తెలంగాణ వాళ్ళము, మనకు తెలివంతనంతో ఆవేశపడతాము, ఆశకు పోతే గోసపడతాము అని చెప్పేసి ఆయన కూడా చెప్పిండు ఎన్నికల ముంగల. ఎవరైనా అన్నారా? ఎవరేంలే. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏం జరుగుతుందో ప్రతి రైతుకు తెలుసు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రైతుకు కూడా తెలుసు, గుండెమే చేసుకొని వాస్తవాలు మాట్లాడుకుంటే. సో కాబట్టి ఇవాళ కాంగ్రెస్ బీజేపీ లోపాయికారి ఒప్పందాన్ని బయట చెప్పడం మా వంతు, ఏం జరుగుతుంది అని చెప్పడం మన వంతు. కానీ అది వినరా జనం ఇంకా కూడా నమ్మకుండా మళ్ళీ గుడ్డిగా అదే కాంగ్రెస్ బీజేపీలకు వెనకాల పోయి మళ్ళీ మన ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలను నాగం చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ సమస్య నేను బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమనో లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయమని చెప్పట్లే. మన పరిస్థితి ఏంది? ఇంతకు ముందుకు ఒక సాధారణ రైతు గురించి మాట్లాడదాం. ఒక సాధారణ రైతు, ఒక 4 ఎకరాలు ఉన్నటువంటి సాధారణ రైతు, చిన్న సన్నకారు రైతు, ఆ రైతుకు 4 ఎకరాల పేరు మీద గతంలో వచ్చినటువంటి ప్రయోజనాలు కానీ కరెంటు కానుంచి మొదలు పెడితే, పెట్టుబడి సాయం కానుంచి మొదలు పెడితే, భరోసా ఏమంటారు రైతు బీమా కానుంచి, పంట పండినటువంటి పంటను కొనుగోలు చేయడం కానుంచి, ఇవన్నిటి గురించి ఒక్కసారి మీరు బేరుజు వేయండి. ఇక్కడ ఏది తారతమ్యం లేకుండా అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది, అప్పుడు మంచిగుందా, ఇప్పుడు మంచిగుందా. సో నీ రైతు మీద ప్రేమ ఉన్నోడు, వ్యవసాయం మీద ప్రేమ ఉన్నోడు పరిపాలిస్తే ఏ రకంగా ఉన్నది, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలిస్తుంటే ఎట్లా ఉన్నది అనేది ఒకసారి బేరుజు వేసుకొని మీరే ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సో కాబట్టి ఈ తొందరపాటు, ఈ ఆశ,
అత్యాశకు పోతే అది అవుతుంది, ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతున్నట్టు ఇప్పుడు అదే అయింది రైతుల పరిస్థితి. ఒక రైతులే కాదు, అన్ని వర్గాల ప్రజల పరిస్థితి అలాగనే అయింది. సో కాబట్టి ఆ రకంగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక